ఈ రోజు మంత్రులకి ఇప్పుడు మా దగ్గరికే చాలా మంది బీసీ ఎమ్మెల్యేలు వచ్చినారు, మీరు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని చెప్పి. కొత్త ఎమ్మెల్యేలకి రిప్రజెంటేషన్స్ ఎక్కడ ఇవ్వాలన్నా కూడా తెలియట్లేదు. మంత్రులు ఏమైనా సంతకాలు అవుతున్నాయంటే అవి అవ్వట్లేదు. మీరేం చేస్తున్నారు? సరే, ఇప్పుడు వేమ నరేందర్ రెడ్డికి సలహాదారుడిగా మీరు ఇచ్చారు కదా, నేను అడగదలుచుకున్నది ఒకటే ఏంటంటే, మరి 3 ఏళ్లలో వేమ నరేందర్ రెడ్డి ఏం సలహా ఇచ్చిండు నీకు? నువ్వేం సలహా పాటించి ఏం చేసినావు ప్రజలకు చెప్పాలి. నువ్వు ఆయన ఇచ్చిన సలహా ఏంటిది? నీ తమ్ముడు ఒక షెల్ కంపెనీ పెడితే 200 కోట్ల ఆస్తి ఉన్న ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ నువ్వు దానదత్తం చేసావు నీ తమ్ముడికి. ఇట్లా నీ తమ్ముళ్ళు నువ్వు రాష్ట్రం మీద పడి తింటాం తప్పితే ఇంకేం చేయలేదు. అట్లాంటిది నా ఇలాకాకొచ్చి, కొండ ఇలాకాకొచ్చి రేవంత్ ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించమని చెప్పడంలో మీ ఆంతర్యం ఏంటిది అని అడుగుతున్నా నేను ఇవాళ. ఎందుకు మాతో పెట్టుకుంటున్నావు? ఎందుకు మమ్మల్ని ఇట్లా చేస్తున్నావు? మేము కాపతనోళ్ళమమ్మా, మాకు వ్యవసాయం వచ్చి కానీ ఊడిగం చేయటం రాదు. మేము పద్మశాలోళ్ళం, మాకు నేత నేయటం వచ్చి తప్పితే ఊడిగం చేయటం రాదు. మీలాగా బ్రోకరిజం చేసి ఇవన్నీ చేసుకుంటే మీ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పుడు సంకేతాలు పోతున్నాయని చెప్పి చెప్తున్నా మీకు.